ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ సింహరాశి జాతకం బలం యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది చేసే పనిది ఎలా ఉంది, దేశ సంచార యోగ బలంది, విద్య విషయంది, ఆరోగ్య విషయంది, సంసార విషయంది, మునా విషయంది, దాన విషయంది, వాంగ విషయంది చూడు. సింహరాశి వారి జాతకంలో చాలా అద్భుతమైన ఫలితం వచ్చిందండి. లక్ష్మీదేవత వచ్చింది, సరస్వతి వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిండు, సత్యనారాయణ స్వామి వచ్చిండు. వారి జాతకంలో చూడాలంటే మాత్రం సంతోషిమాత వచ్చింది, సత్సంతాన కారకురాలు సంతోషిమాత. మరి జ్యోతిష్యం మీద చాలా వరకు మాత్రం సింహరాశి వారికి చాలా శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సంతోషి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు. మీరు జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీలతో సాకారం అయ్యే అవకాశం ఉందండి. అది కన్న తల్లి కావచ్చు, పెంచిన తల్లి కావచ్చు, చిన్నమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, భార్య తరపు వాళ్ళు కావచ్చు. ఒక మనిషికి 5గురు మాతలతో సమానం. ఒకరు కన్న తల్లి, రెండవది వదిన, మూడవది మాత్రం పెంచిన తల్లి, 4వది మాత్రం గురుపత్ని, 5వది మాత్రం భార్య వాళ్ళ మమ్మీ, భార్య వాళ్ళ తల్లితో సహకారం సమానం అండి. కాబట్టి వీరికి సహకారం జరిగే అవకాశం ఉంది. సింహరాశి వారికి సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వారి ఇంట్లో కానీ పెళ్లి జరగటం కానీ ఇల్లు కట్టడం కానీ ఖచ్చితంగా ఉంటుంది వారి జాతక బలానికి. అది ఈ మాసంలో మాఘమాసంలో మాత్రం చాలా వరకు అద్భుతమైన ఫలితం ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మాట్లాడుకున్న శుభకార్యాలు ఉంటే అవి తప్పకుండా సిద్ధిస్తాయండి. ఆల్రెడీ మొదలుపెట్టిన ఇండ్లు అయితే అవి ఖచ్చితంగా కలిసి వస్తాయండి. ఆల్రెడీ కొన్ని ఇండ్లు కట్టి పెండింగ్లో పడి డబ్బులు లేక ఇబ్బంది పడటం కానీ ఏదైనా ఆటంకం రావటం కానీ ఇతరులు ఇబ్బంది పెట్టడం కానీ ఇటువంటి సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంటుందండి. 3వది లక్ష్మీదేవత, లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది వీరి పేరు మీద. లక్ష్మీ అనుగ్రహం కలిసి ఉండటం అంటే కోట్లు ఉండటం అని కాదు. వీరికి ఏదన్నా ఒక రకంగా మాత్రం ఎవరో ఒకరు సహకారం చేస్తూనే ఉంటారు. డబ్బు పరంగా బ్యాంకు లోన్ కావచ్చు, లేదా రుణం తీయటం కావచ్చు, లేదా వీరు కష్టపడ్డ సొమ్ము కావచ్చు, లేదా మాత్రం ఏదైనా ఒక రకంగా వీరికి ధనం అందే అవకాశం ఉంటుందండి. 3వది సరస్వతి దేవత. ఇది ఆలోచన శక్తి చాలా ఉంటుంది. వీరు ఇంటి కోసం ఎంత తాపత్రయపడతారో 100కు 100%, అలాగే బయట పనుల కోసం కూడా 100కు 70% తాపత్రయపడే అవకాశం ఉంటుంది. విజయం సాధించే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలంలో పట్టువదలని విక్రమార్కుడు లాంటి జాతకం వీరిది. 3వది విఘ్నేశ్వరుడు వచ్చిండండి. విఘ్నేశ్వరుడు అంటే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయండి. ఇంకా వీరికి చాలా ఏమైనా ఆటంకాలు ఉంటే మాత్రం ఆ గణపతికి ఖచ్చితంగా మాత్రం 21 రోజులు పూజ చేయటం మంచిదండి రోజుతో కలిపి, లేదా మాత్రం 21 వారాలు కానీ పూజ చేయడం చాలా వరకు మంచిది వారి జాతక బలం మీద. ఈ నెలలో సంకటహర చతుర్థి అని వస్తుంది మాఘమాసంలో. ఆ సంకటహర చతుర్థి రోజు మాత్రం ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తే మాత్రం సద్బ్రాహ్మణులతో చెప్పించి చేస్తే మాత్రం వీరికున్న ఏదైనా ఒక సంకటం వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. అది ధనపరంది కావచ్చు, రుణపరంది కావచ్చు, ఆరోగ్యపరంది కావచ్చు, కుటుంబపరంది కావచ్చు, పర్సనల్ లైఫ్ది కావచ్చు, లేదా చాలా కాలం నుంచి వేధిస్తున్న బాధ కావచ్చు. సంకటహరి చతుర్థి రోజు మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధన చేపించాలి. ఈ రాశి వారి లక్కీ నెంబర్ 1 వస్తుందండి. ఆదివారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అన్ని వారాలు మంచిదే కానీ వీరి జాతక బలానికి ముఖ్యంగా అమాస ఉన్న మంగళవారం, పౌర్ణమి ఉన్న సోమవారం వీరికి అనుకూలించే అవకాశం ఉండదండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారికి మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది. రాజకీయ రంగం వారికి తిరుగు ఉండదు. స్త్రీలకు మాత్రం పేరు ప్రఖ్యాతులు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి సరి సమాన యోగ బలం ఉంటుంది. కానీ చేతి వృత్తి పనిదారులకు అయితే మాత్రం ఖచ్చితంగా వీరికి మంచి ఫలితం ఉంటుంది. యజమానులతో సహకారం ఉంటుంది. అన్నదమ్ములతో సహకారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వీరు దొంగల పోయిన, దొరల పోయిన, తక్కువల పోయిన, ఎక్కువల పోయిన, కోర్టు కేసుల పోయిన, ఎక్కడ పోయినా మన 14 లోకాల్లో ఎక్కడ పోయినా గెలిచొచ్చే అవకాశం ఉంటుందండి. ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే ఖచ్చితంగా మాత్రం ఈ దేవుళ్ళతో పాటు అలాగే మాత్రం సూర్యుడిని ఆరాధన చేయటం చాలా మంచిది. కరెక్ట్ ఆదిత్య హృదయం పఠించడం, ఆదివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ 1 వస్తుందండి 10వ తేదీ. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 28వ తేదీ. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 1వ తేదీ చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఆదివారం కలిసిన రోజైతే చాలా మంచిది వీరి పేరు మీద. వీరి జాతకాన్ని కులదైవాన్ని మాత్రం విస్మరించరాదండి. అలాగే
అటు 7 తరాలు ఇటు 7 తరాలు పెద్దవారిని కూడా మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిదండి. చనిపోయిన వారిని ఏదైనా ఒక రకంగా పూజ చేస్తారు కొన్ని మన హైందవ ధర్మం ప్రకారం ఆ రకంగా పూజ చేసినా కూడా చాలా వరకు మంచిది. అది తాత ముత్తాతలు కావచ్చు, వారి తరం వారు కావచ్చు, చేయటం చాలా వరకు మంచిది వారి పేరు మీద. కొన్ని వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారం మాత్రం కలిసి రాదు వీరి జ్యోతిష్య బలంలా. ముఖ్యంగా వీరి స్త్రీ విషయంలో చూడాలంటే మాత్రం ధైర్యం చాలా ఉంటుందండి. వివాహం కాని వారికి మొండి ధైర్యం చాలా ఉంటుంది. ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది ఒక బిజినెస్ మొదలు పెట్టాలన్నా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది విద్యాపరంగా రాణించాలనుకున్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తండ్రి ప్రేమ అధికం ఉంటుంది. ఇక వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకున్నా కూడా జరిగే అవకాశం ఉంటుంది, కానీ టైం పడుతుంది. పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలా. అటు తల్లిదండ్రులను ఇటు అత్తమాలని కూడా మాత్రం వీరు మంచిగా ప్రేమతో చూసే అవకాశం ఉంటుంది. భార్య భర్తలతో కొన్ని వివాదాలు చికాకులు వస్తాయి, కానీ చకచక్యంగా ఆ ప్రాబ్లమ్స్ని వీరు సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒకరి చాడీలు సామాన్యంగా చెప్పరు, అలాగని మాత్రం ఒకరి చాడీలు వినరు. విన్నా కానీ లైట్గా తీసుకుంటారు, కానీ స్ట్రాంగ్గా తీసుకోరు. 10 మంది సహకారం చేయాలనే అవకాశం ఉంటుంది రాశి వారికి. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అని మకా నక్షత్రం వారికి కొంచెం ఇబ్బందులు వస్తాయండి. అది మాత్రం మకా నక్షత్రం వారు సోమవారం ఘడియాల మాత్రం కలిసి వస్తుందండి వారి జాతక బలంలా. పుబ్బా నక్షత్రం వారు శుక్రవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. పుబ్బా నక్షత్రం వారు కరెక్ట్ మాత్రం వైడూర్యం ధరించడం చాలా మంచిదండి. కానీ మకా నక్షత్రం వారు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారి జాతక బలానికి మాత్రం ఏ రాయి ధరించినా మంచిదే, కానీ ముఖ్యంగా వారి జ్యోతిష్యంలో మాత్రం చూడాలంటే మాత్రం రవి మహర్దశ ప్రకారం మాత్రం వారి జ్యోతిష్యంలో కెంపు ధరించడం చాలా మంచి యోగ బలం కలిసి వస్తుందండి వీరి జ్యోతిష్య బలంలో. అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యవసాయదారులు అయితే సరిసమాన యోగ బలం ఉంటుందండి. ఇంకా పౌల్ట్రీ రంగం వారికి అయితే ఇబ్బందులు వస్తాయి. ఇంకా షేర్ మార్కెట్ రంగం వారైతే ఇబ్బందులు వస్తాయండి. ఫైనాన్స్ రంగం వారికి అయితే కలిసి వస్తుంది, కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం 100% కలిసి వస్తుంది. కానీ నిరుద్యోగులు అయితే శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయండి. కానీ చేతి వృత్తి పనిదారులకు మాత్రం తిరుగు ఉండదు. మీరు జాతకంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం సత్యనారాయణ స్వామి పూజ చేయటం, అలాగే లక్ష్మీదేవత విఘ్నేశ్వరుడి సరస్వతితో పాటు సంతోషి మాతను పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో ఏ పని చేసినా 1-4 సార్లు మాత్రం చెక్ చేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల అయితే చాలా వరకు మంచిగా ఉందండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సంకటహారి చతుర్దశి విఘ్నేశ్వరుని పూజ చేయడం కూడా చాలా మంచి యోగ బలం కలిసి వస్తుంది. ఎంతటి విపత్తు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.